హాయ్ అండి. ఈరోజు మన ఆప్రికాట్ డిలైట్‌ని ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. ఇది చాలా బావుంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లగా గనుక సర్వ్ చేస్తే ఇంకా బావుంటుంది. దీనికోసం ఆప్రికాట్స్‌ని తీసుకొని ముందు రోజు నైటే నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీన్ని అదే వాటర్‌తో స్టవ్ పై పెట్టేసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసి దగ్గరికి వచ్చేంత వరకు మగ్గించేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మిక్సీ గిన్నెలో తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన తీసేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ పై పాలు పెట్టుకొని అవి మరిగేలోపు ఒక 2 స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొంచెం పాలు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు మరుగుతున్న పాలలో ఈ కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. దీనిలో కూడా ఒక 2 స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో బ్రెడ్‌ని సైడ్స్ ఎడ్జెస్ అన్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో పెట్టుకోవాలి. తర్వాత దీనిపైన ఫ్రెష్ క్రీమ్ అండి. క్రీమ్ లేకపోతే పాల మీద మీగడని షుగర్ వేసి బీట్ చేసుకొని ఈ విధంగా పోసేసుకోవాలి. తర్వాత దీనిపైన మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆప్రికాట్‌ని కూడా మొత్తం అప్లై చేసేసుకొని దీని మీద నుంచి కస్టర్డ్ సిరప్ కూడా యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే దీన్ని 2 లేయర్స్ వరకు వేసుకోవాలి.